కందుకూరులో నాతో కలిసిన వాళ్ళు ఎవర్రా? కందుకూరులో నాతో కలిసిన వాళ్ళు మీలో ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను నాకు ప్రమాణం చేసినాడు. ఈజ్ దట్ బాయ్? కల్లూరు నాయక్. ఏం పేరు నాన్న? తరుణ్ కదా? గుర్తుంది కదా ప్రామిస్ నాకు చేసినావు. రాకపోతే వచ్చి కొడతాను కూడా చెప్పిన. సో అవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో ఎందుకు మీకు ఇవన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది? సారు లాయరు. సో లాలో సెక్షన్స్ అన్నీ చూస్తుంటాడు. ఆయన నిత్యం ఎవరిని చూస్తుంటాడంటే స్టేషన్ దగ్గరికి వచ్చిన పిల్లల్ని మైండ్ సెట్ సరిగ్గా లేక, అంటే బుద్ధి లేక అన్నీ చిల్లర పనులు చేసే పిల్లలని నిత్యం చూసి ఈ పిల్లలు చెడిపోకూడదు అని ఒక సదుద్దేశంతో మీ అందరికీ చెప్పడానికి వచ్చాడు ఇక్కడికి. ఎందుకంటే ఆయన చూసే ఫీల్డే అది. లాయర్గా 24 hours ఈ ఫేసెస్ ఓన్లీ క్రిమినల్ కేసులు చేసేవాళ్ళు, చిల్లర పనులు చేసి స్టేషన్లలో ఇరుక్కునే వాళ్ళే కనపడుతుంటారు వీళ్ళకు. అంటే నేను కూడా హాస్పిటల్లో కూర్చుంటా కదా. సో మీరు బండి వేసుకొని ఎట్లా పోతా అంటారా? జీ జీ అని పోతా అంటారు. పోయి దబ్బని గోడకు గుద్దుకొని పడతారు నా బట్టలారా. నా దగ్గరికే వస్తారు తల పగిలి, కాలు చీలి, ఎముకలు ఇరిగి, యాక్సిడెంట్ అయ్యి, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి, వెన్నెముకలు ఇరిగి. సో నేను వాటి మీద అవేర్నెస్ తీసుకురావాలి. బండి స్లోగా తోలండి, బండి జాగ్రత్తగా తోలండి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు మీ చుట్టూ టెక్నాలజీ మారిపోయింది. మా టైంలో ఇంత టెక్నాలజీ లేదు. అంటే మొబైల్ ఫోన్ ఇంత అడ్వాన్స్డ్గా లేదు మాకు. అందువల్ల మీకు ఒక 20-30 యాప్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి గందరగోళంలో పడేసే యాప్స్ అన్నీ మీ చుట్టూ వచ్చేసినాయి. వాటిలో ముఖ్యంగా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్, ట్విట్టర్, గూగుల్, చాట్ జీపీటీ. సో మీరు ఏది అడిగితే అదంతా మర్డర్ ఎట్లా చేయాలి, క్లూ లేకుండా మర్డర్ ఎట్లా చేయాలంటే కూడా చూపిస్తారు. అది అట్లాంటి వాతావరణం మీ చుట్టూ వచ్చేసింది. దానికి తోడు మీరందరూ కూడా హై స్పీడ్ గైస్. అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మీ మెమరీ పవర్ కానీ, మీ మైండ్ స్పీడ్, మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆడించే విధానం కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పైన గురించి అరుస్తున్నాడు గట్టిగా, పైనుంచి గట్టిగా అరిచినాడు. వాడు వచ్చి కూర్చోవచ్చు కదా, ఇక్కడ కూర్చొని వాని బుద్ధి పైనుంచి అరసనిస్తుంది. వాడు అట్లే పైన అరుచుకుంటూ తిరుగుతుంటాడు. రా ఇవన్నీ నమ్మొద్దండి మీరు. వాడు అట్లే పైన అరుచుకుంటుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. అందుకని మేము అదే పనిగా స్పీచ్లు పెట్టి, సభలు పెట్టి, ఎవరైనా డ్రగ్స్ జోలికి పోతండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ మాటలు విని మందు తాగొద్దండి, మీ ఫ్రెండ్స్ మాటలని సిగరెట్లు అలవాటు చేసుకోవద్దండి, మీ ఫ్రెండ్స్ మాటలని ర్యాగింగ్ చేయొద్దండి, ఇవన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మీ చుట్టూ వ్యవస్థ అలా తయారవుతూ ఉంది. ఇది ప్రాబ్లమ్ ఆఫ్ సొసైటీ, ప్రాబ్లమ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రాబ్లమ్ ఆఫ్ యంగ్ జనరేషన్. మీరు గోమ్ ఎక్కువ, అల్లరి పిల్లోళ్ళు, మీ అమ్మ నాయన చెప్పింది వినరు. పోమ నేను లవ్ చేసేది నేను ఆయమ్మనే పెళ్లి చేసుకుంటా అంటారు నా బట్టలు అందరూ. మీలో ఎంతమంది లవ్ చేస్తున్నారా నిజం చేతిలో పడింది? అన్నిటికీ వాడినే బలి చేస్తాను కదరా. నిన్న కూడా వచ్చినారు నా దగ్గరికి. వాడు డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్. సార్ మా వాడు వేరే అమ్మాయితో చాట్ చేస్తాను సార్, మీకు చెప్పండి అని చెప్పి తీసుకొచ్చినాడు. సో అరే విక్టిమ్ చేద్దాం రా, చూపించద్దండి. నో తప్పది. మనమే అట్లా ఎత్తి చెప్తే వాడికి. సో ఇవన్నీ మీ చుట్టూ ఉన్న టెంప్టేషన్స్, ఇవన్నీ మీ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బలహీనతలు. మీకు మెచ్యూరిటీ అనుభవం లేదు కాబట్టి ఇట్లాంటి వాటికి తొందరగా ట్రాప్ అవుతుంటారు. సో ఒక్కసారి ట్రాప్ అయితే, ఒక్కసారి పోలీస్ స్టేషన్కి ఎక్కితే, ఒక్కసారి కోర్టుకి ఎక్కితే, ఒక్కసారి హాస్పిటల్కి ఎక్కితే, యాక్సిడెంట్లు చేసుకొని హాస్పిటల్కి వస్తే, సూసైడ్ అటెంప్ట్స్ కామన్గా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేస్తే మా దగ్గరికి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే పరిస్థితి. ఎందుకురా బాబు వీళ్ళు బుద్ధి లేకుండా చేసుకుంటారు అనుకుంటాం. సో మీ చుట్టూ సమాజం అట్లా ఉంది. సో సమాజాన్ని ఉద్ధరించడానికి కూడా చాలా చాలా మంచి పనులు కూడా మంచి వ్యక్తులు గొప్ప గొప్ప పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాటిలో యోగా ప్రమోట్ చేస్తున్నారు. సో చిన్న అబ్బాయి సురేష్, ఎంత ఏజ్ నీది? సిద్ధార్థ్ 20 years. ఈయనకు ఆల్రెడీ యోగాలో 3 డిగ్రీలు ఉన్నాయి. క్లాప్స్ కొట్టండి. మీకు యోగా అంటేనే తెలీదు, ఆయనకు ఆల్రెడీ 3 డిగ్రీలు ఉన్నాయి. అంత చిన్న వయసుకే హీఈస్ రోమింగ్ ఆల్ అరౌండ్.
చాలా తిరుగుతున్నాడు. వాళ్ళ ఫాదర్ అయితే నిత్య అన్నదానం, అంటే ప్రతిరోజు 200 నుంచి 500 మందికి భోజనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆకలి ఉన్న వాళ్ళందరికీ హిందూపూర్లో. చిన్న వయసే. సో మంచి వాళ్ళు కూడా ఉంటారు మన చుట్టుపక్కల, మనకు హెల్ప్ చేయడానికి అంతా కూడా ఉంటారు. సో ఇప్పుడు December 21 ఏం రా స్పెషాలిటీ? December 21 సివి రామన్ శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే. గ్రేట్, రైట్ రా. మ్యాథ్స్ డే దానికంటే అది ఒక మంచి దినం. సో ఇక్కడ మ్యాథ్స్ ఎవరికి ఇంట్రెస్ట్ బాగా? సో ఓకే, దాంతోపాటు మంచి పాయింట్ చెప్పినారు. సో దాంతోపాటు ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా June 21 యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దాన్ని అంగీకరించింది. సో గత 3 సంవత్సరాల నుంచి యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ధ్యాన దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నారు. సో ధ్యానం అనేది మీ అందరికీ చదువు కంటే కూడా చాలా వండర్ఫుల్గా హెల్ప్ చేసే ఏకైక సాధనం ఏదైనా ఉందంటే, ఒకప్పుడు నిరక్షరాస్యత అంటే 1900 ఆ టైంలో చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది 1 to 2% కూడా ఉండేది కాదు. ఈరోజు ఎడ్యుకేషన్ ఉండేది వల్ల ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తున్నారు, ఎంతమంది డాక్టర్స్ వస్తున్నారు, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఎంతమంది టీచర్లు వస్తూ ఉన్నారు. బికాజ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ మొబైల్ ఆపరేట్ చేయగలుగుతున్నారు. పల్లెల్లోకి వెళ్ళినా కూడా హలో వాట్సాప్లో వీడియో కాల్ చేసుకుంటాంటారు. టెక్నాలజీ చదువు చెప్పినానా, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉన్నారు. అంటే చదువు పెరిగినందువల్ల ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ పేమెంట్ ప్రపంచానికే భారతదేశం ఒక గర్వకారణమైంది. యూపీఐ పేమెంట్ ద్వారా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా ప్రపంచానికే భారతదేశం ఒక గర్వకారణమైంది. ఇవన్నీ ఎందుకంటే నిరక్షరాస్యత తగ్గి అక్షరాస్యత పెరగడం వల్ల, అంటే ఎడ్యుకేషన్ పెరగడం వల్ల. దానికంటే కూడా ఇంకా గొప్పగా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఒక సిస్టమ్ ధ్యానం, మనలోని చైతన్యాన్ని పెంచే సిస్టమ్ ధ్యానం, మనలోని చెడు అలవాట్లు తొలగించే సిస్టమ్ ధ్యానం, మన మెంటల్ బ్యాలెన్స్ క్రియేట్ చేసేది ధ్యానం, మనం చేసే పనులు కరెక్టో కాదో చూపించేది ధ్యానం, మనకు గొప్ప లక్ష్యాలని మన అంతరంగంలో నిలబెట్టేది ధ్యానం. ఎందుకంటే నేను గత 23 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నా. సో కోపం వచ్చినప్పుడైనా, సర్జరీ చేసినప్పుడు టెన్షన్ వచ్చినా, చిన్న పిల్లలకు సర్జరీ చేస్తూ ఉంటాం అప్పుడే పుట్టిన పిల్లలకి. సో ఆ టైంలో స్ట్రెస్ వచ్చినా కూడా ఐ విల్ జస్ట్ సిట్ ఫర్ 2 minutes, జస్ట్ అట్లా 2 minutes కూర్చొని వెంటనే రిఫ్రెష్ అయ్యి మళ్ళీ నీట్గా సర్జరీ కంప్లీట్ చేసి బయటకు వస్తాం. సో మనకి ఎప్పుడైనా కానీ టెన్షన్ వచ్చింది, వెంటనే మెడిటేషన్లో కూర్చొని ఒక 5-6 minutesలో మీరు రిఫ్రెష్ అయిపోవచ్చు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ నేను. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మరీ ప్రత్యేకంగా ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా కనపడుతున్నాయి, నాకు కనిపించాయి. అది చెప్పడానికి ఈరోజు మొత్తం అందరికీ కూడా పబ్లిక్లోకి రావడం జరిగింది. నేను సోషల్ మీడియాలోకి రావడానికి కారణం నేను ఎక్స్పీరియన్స్ అయిన బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బెనిఫిట్స్ అన్ని చూశాను. అది మీకు అందరికీ అందాలనే వచ్చాను. సో ఈరోజు పొద్దున కూడా తేజ జూనియర్ కాలేజ్లో స్టూడెంట్స్ అందరికీ కూడా మెడిటేషన్ సెషన్ చేయించాం. తర్వాత ఒక రీల్ కూడా చేసినాం, డ్యాన్స్ రీల్. క్లాప్స్. అంటే మీకు కావాల్సింది మీకు ఇస్తున్నాం, మీరు నేర్చుకోవాల్సింది కూడా చెప్తున్నాం. సో అల్లరి చేయండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ను ఫ్రీగా పెట్టండి, మైండ్ను ఫ్రీగా పెట్టండి. బట్ మీ లక్ష్యం మీ ముందుండాలి. కందుకూరులో ఏం చెప్పినా మీకు మిగతా వాళ్ళకి చెప్పినాను రా. సో 2025 ఈరోజు 2035కి ఇక్కడ కూర్చుంటారు కదా, ఇక్కడ ఉండరు మీరంతా. ఎక్కడెక్కడో ఫ్లయింగ్, కొందరు విదేశాలకు వెళ్ళిపోతారు, కొందరు వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారు, కొందరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. సో 35కు మీరు ఒక గోల్ పెట్టుకొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ రోజుకు బెస్ట్ పొజిషన్లో ఉంటారు. సో అట్లాంటి ఎక్కడన్నా గాల్లో ఉంటావా? 35 అంతా గాల్లోనే ఉంటారా? వెరీ గుడ్. ఓకే, అలా లైఫ్లో మనం ఎప్పుడు కూడా ఒక గోల్ పెట్టుకోవడానికి మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మీలాంటి పిల్లలకి, మీలాంటి యూత్కి. మీకు ఎనర్జీ ఎక్కువ, ఆరోగ్యం చాలా ఎక్కువ, పవర్ చాలా ఎక్కువ, పొగరు కూడా ఎక్కువ, తిక్క కూడా ఎక్కువ. మీకు అది కూడా ఉంటుంది. పెద్దోళ్ళ మాటలు అంటే ఎదిరించి మాట్లాడుతుంటారు. పోనైనా బాగా చెప్పినా కానీ నాకు ఎదురు చెప్తావు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకునేదే, నేను మందు కొట్టేదే, ఇట్లాంటివన్నీ చెప్తాంటారు. తిక్క కూడా ఉంటుందిరా. అవన్నీ మంచివి కాదు. సార్ అదే చెప్పాడు, ఒక్క కేసు పడినా కూడా మీ జీవితాలు బలైపోతాయి. సో ఇవన్నీ కూడా ధ్యానంతో మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో
మిమ్మల్ని మీరు చాలా 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 ఎడ్యుకేట్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు బాగా ట్రైన్ చేసుకోవచ్చు. వీటన్నింటికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో మీ కరస్పాండెంట్ పర్మిషన్ తీసుకొని నేను సిద్ధార్థ్ యోగా అండ్ మెడిటేషన్ మీకు చేయించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం, టీచింగ్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. తద్వారా మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, ఉన్నతమైన శక్తులుగా మార్చుకోవడానికి మేము చాలా చాలా ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్తున్నాం. అండ్ ఆల్సో బీ కాషియస్. మీ చుట్టూ వాతావరణం అస్సలు బాగాలేదు, మీరే అప్రమత్తంగా ఉండాలి. మీ క్లోజ్ ఫ్రెండ్ మందు తాగుతున్నాడంటే మంచి పని అనుకున్నారు. 100 మంది చేసినా చెడ్డ పని మంచి పని కాదు, గుర్తుపెట్టుకోండి. 100 మంది చేస్తున్నా చెడ్డ పని మంచి పని కాదు. మా గురువు గారు చెప్తారు, చారీజీ గారు, సొసైటీ మొత్తం కరప్షన్ ఉంది కాబట్టి కరప్షన్ మంచి పని కాదు, కరప్షన్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్. 99 మంది ఆల్కహాల్ తాగుతున్నారు కాబట్టి నేను ఆల్కహాల్ తాగుతా అనుకోవడం తప్పు. 99 చేస్తున్నది తప్పే. సొసైటీలో ఇప్పుడు 99% తప్పులే నడుస్తున్నాయి. దానికి సిస్టమ్ ఫెయిల్ అవుతూ ఉంది. మీరందరూ బలి కాబోతున్నారు. మీరందరూ కూడా మిమ్మల్ని బలి తీసుకునే ఫోర్సెస్ మీ చుట్టూ వర్క్ చేస్తున్నాయి. సో అవన్నీ చెప్పడానికి ఇక్కడ మేలుకో యువత అని ఒక ప్రోగ్రామ్, ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు, ఆయన ఎన్ని కాలేజీలు తిరుగుతున్నాడు, రోజు కాలేజీలో పిలిచిపోతాడు, ఆన్సర్ చెప్పండి పిల్లలకు, మీ అందరి మంచి కోసమే. ఓకే, సో మళ్ళీ మీ కాలేజ్ కరస్పాండెంట్తో పర్మిషన్స్ తీసుకొని మెడిటేషన్ సెషన్స్లో కలుద్దాం. ఓకే, అండ్ కీప్ యువర్ గోల్. 2035 మీరు వద్దన్నా వస్తుంది, 2045 మీరు వద్దన్నా వస్తుంది. ఆ టయానికి మీ పొజిషన్లు ఎక్కడుంటారు? అట్టర్ ఫ్లాప్ అయింటారా లైఫ్లో? అట్టర్ ఫ్లాప్ అయింటారా ఎడ్యుకేషన్లో? ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద ఉంటారా? ఆర్థికంగా నిలబడలేక రోడ్ల మీద ఉంటారా? ఎట్లా ఉంటారు మీరంతా? అది మీరే ప్లాన్ చేసుకోవాలి, మీకు మీరు డిసైన్ చేసుకోవాలి. ఏంద్రా బిజినెస్ చేస్తావా? ఏది చెప్పురా, ఏం బిజినెస్ చెప్పు, ఏం బిజినెస్ చేస్తావు? డైరీ ఫామ్ పెడతావా? లేదు, ధైర్యంగా చెప్పు, నేను పెడతాను. ఈరోజు డైరీ ఫామ్ తక్కువ ఉన్నాయరా? హెరిటేజ్ ఉంది, గాయత్రి ఉంది, ఆరోగ్య మిల్క్ ఉంది. డైరీ ఫామ్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ బిజినెస్ నవ్ డేస్. కాన్ఫిడెంట్గా చెయ్యి, అదే చేసేదేదో. కాకపోతే నీకు పాలు పెట్టకుండా చూసుకోండి అందరూ. నీ జనాలు నువ్వు ఫెయిల్ అయితే నీకు పాలు పిండుతారు. రోజు జాగ్రత్త, జాగ్రత్త, బీ కేర్ఫుల్. పార్ట్నర్సే నీకు పిండుతారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ అబ్దుల్ భాయ్. సో థ్యాంక్ యూ ఫర్ ది లాయర్ సార్ అండ్ everybody, and thank you for the principal and correspondent of this college for giving this opportunity. ఈ ఉత్సాహం ఇట్లే మెయింటైన్ చేయండి, గట్టిగా అరవండి ఒకసారి. ఈ ఉత్సాహం ఉండాలి, కానీ రైట్ డైరెక్షన్లో ఉండాలి. ఈ ఉత్సాహం ఉండాలి, కానీ మీ అభివృద్ధి కోసమే ఉండాలి. ఓకే, సీ యూ దెన్, బాయ్.